నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్ పూర్మెట్ మండల్ లష్కర్ గూడ గ్రామంలో ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా గత 9 సంవత్సరాల నుండి లష్కర్ గూడలోని ప్రీమియర్ లీగ్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీటీసీ సీకా సాయి కుమార్ గౌడ్ రావటం జరిగింది. అనంతరం ఫైనల్లో గెలిచిన విన్నర్ శ్రీ లక్ష్మీనరసింహ రియల్ ఎస్టేట్ అధినేత గుండె నరసింహ టీం కి మొదటి బహుమతి అందజేయవారు పాసర్ బై శ్రీ కనకదుర్గ రియల్ ఎస్టేట్ అధినేత ఇరుగు జంగం 51,000 ఇవ్వటం జరిగింది. రన్నర్ అప్ కీర్తన రియల్ ఎస్టేట్ అధినేత మొండు సుదర్శన్ రెడ్డి టీం కు సెకండ్ ప్రైజ్ పాసర్ బై గ్రామ సర్పంచ్ ఏసూరి పారిజాత శేఖర్ 30,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అనంతరం స్థానిక ఎంపీటీసీ సీకా సాయి కుమార్ గౌడ్ ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో యువకులకు క్రికెటర్లు ఆటలు ఆడటంలో ఉత్సాహంగా చూపించడం వల్ల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆడుకోవచ్చని ఆయన అన్నారు. హలో ఇది ఎట్లా సౌండ్ టీమ్స్ కెప్టెన్ అందరు సారీ లైన్ లో నిలబడరు. ఫస్ట్ మ్యాచ్ కాదు. మళ్ళీ ప్లేయర్స్ కూడా వెళ్ళాలి కాబట్టి అక్కడ చూడు నా తరపు నుంచి ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఇంతమందిని కలవలేదు నేను. మామా గణేశనా సరే ఇంకో మైకి లేకపోతే ఏమన్నా నన్ను గుంజుకుంటాను. నా దగ్గరికి వెళ్ళి మైకు దాన్ని కలిపి డీజే కలిపి కలిపిరా. ఓకే వెరీ గుడ్. మ్యూజిక్ లో వేసే పెద్దలు మీరు.
ఇవి రెడీ అలాగే మన స్థానిక సర్పంచ్ యేసూరి పారిజాత శేఖర్ గారిని మన ఏపీఎల్ సీజన్ 9 ఆర్గనైజర్స్ సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అలాగే సెకండ్ ప్రైజు యేసూరి పారిజాత శేఖర్ లష్కర్గూడ సర్పంచ్. సౌండ్ అంటే వెంచా డీజే టీమ్ ప్లేయర్స్ 1 by 1 మెడల్స్ మన మన పెద్దలందరూ క్రికెట్ ప్లేయర్లందరికీ మెడల్స్ వేయడం జరుగుతుంది. దేవ్ కుమార్ కూడా డయాస్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. కోరుకుంటున్నాను. సెకండ్ ప్రైజ్ 30,000 రూపాయలు.
మొదటి విజేత అయినటువంటి రెడ్ బుల్స్ టీము కెప్టెన్ మెడల్స్ వేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే టీం సభ్యులందరూ కూడా 1 by 1 LPL సీజన్ 9 మొదటి విజేత అయినటువంటి డీజే కొంచెం సౌండ్ వచ్చి ఫస్ట్ కప్ తీసుకుంటే క్యాన్సర్ చేసినటువంటి ఇరుగు జంగం గారు కూడా వారు కూడా పెద్ద మనసుతోని 51,000 రూపాయలు మన మొదటి విజేతకు అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ మొత్తానికి క్రికెట్ ప్లేయర్స్ లాస్ట్ ప్రైజ్ కాబట్టి అందరూ క్లాబ్స్ తోని వారు ఎంకరేజ్మెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ అను లాస్ట్ ప్రైజ్ అంటున్నావు. ఫస్ట్ ప్రైజ్ విజేత రెడ్ బుల్స్ ఏసూరి శివ కెప్టెన్ గారికి, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళ టీము వారి కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. క్యాష్ రూపకంలో 51,000 రూపాయలు ఇరుగు సంఘం గారు అందించడం జరుగుతుంది. కూడా మన క్రికెట్ అలాగే మన అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్ గారు కూడా పెద్ద మనసుతోనే మన సీజన్ క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది. సీనియర్ ప్లేయర్ మన ఉప్పు రామన్న గారిని బీజీఆర్ శారీస్ సెంటర్ రామన్న గారిని షాప్ పెట్టేది కానీ దావా తీయలేదు. రియల్ ఎస్టేట్ సిద్ధగొనే చక్రపాణి గౌడ్ గారిని సన్మానించడం జరుగుతుంది. మన ప్లేయర్స్ ఒకసారి ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. వారు కూడా డ్యాన్స్ మీదకి వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వారు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ 7,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. రూపాయలు మన క్రికెట్ టోర్నమెంట్ కు విరాళంగా ఇచ్చినారు. వారు డ్యాన్స్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము. కృష్ణ యాదవ్ లేకపోతే వార్డు మెంబర్ కూడా వారు కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఉప్పు రాములనే తీసుకుంటున్నారు. అలాగే కోరుతున్నాము రమ్మమ్మ. మాజీ క్రికెట్ ప్లేయర్ సీనియర్ ఫాస్ట్ బౌలింగ్ లోనే స్పిన్ తిప్పే నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి బాలనరసింహ గౌడ్ గారిని అలాగే
అల్లే బాలరాజ్ యాదవ్ గారు కూడా 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనకు రోజర్ స్పాన్సర్ చేసినటువంటి 10th వార్డు మెంబర్ ఎండి అమిత్ గారిని మన డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కరిమల శ్రీకాంత్ 8th వార్డు మెంబర్ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జరిగింది, వారు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సుర్వి శివరామకృష్ణ ఆర్గనైజర్స్ సుర్వి శివరామకృష్ణ గౌడు, అల్లే భానుప్రకాష్ యాదవ్, సుర్వి సుదర్శన్ గౌడు, సిద్ధగోని మురళీ గౌడు పిచ్చి కానీ సలహాలు సూచనలు ఇచ్చినందుకు మన ఉప్పు రామన్న గారు ఇవాళ క్రికెట్ కాళ్ళు ఒప్పున్నదని ఆయన అన్న ఏమన్నా ఇంకా కాళ్ళు ఒప్పున్నదని అది కూడా ఒక అద్భుతం. అలాగే బెస్ట్ బౌలర్ అన్ననే వస్తాయి స్టంప్స్ అన్ని క్యాచ్లు. లాస్ట్ టైం ఏమో అఖిల్ ఉండే, ఈసారి ఏమో అల్లే సాయి. కబర్ గెలుస్తున్న ఆసక్తి ఎదురు చూస్తున్నారు. డీజే సాంగ్ సౌండ్ అయిపోయింది. దిమ్మ రావాలి.
డీజే సౌండ్ పెట్టి జిప్ అని గుర్తుతో బేస్ రావాలా గత 9 సంవత్సరాలుగా ఎల్పిఎల్ ఆడడం జరుగుతుంది. లష్కర్గూడ ప్రీమియర్ లీగ్. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కి లష్కర్గూడలో ఇక్కడున్న వ్యాపారులు కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ గారు కానీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతు సహాయం చేస్తూ గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని పిల్లలందరినీ మంచిగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ఎల్పిఎల్ వల్ల ఇక్కడ ఒక పండగ వాతావరణం కనబడుతుంది. గత 9 సంవత్సరాల నుంచి మతాలకు, కులాలకు పెద్ద చిన్న తేడా లేకుండా ఇక్కడ అందరూ రావడము, ఒక పండుగ వాతావరణము, అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్క దాత అన్నదానం చేయడము, ఇక్కడ ప్రతి సంక్రాంతికి ఇక్కడ బ్రహ్మాండంగా మా గ్రామస్తులందరూ ఒక పండుగగా ఒక భావించి మంచిగా క్రికెట్ ఆడుకుంటూ అందరం కలవడం జరుగుతుంది. ఒక పండుగల ఎప్పుడో ఎక్కడో చూస్తుంటాం మనం తెలంగాణలో బోనాలకో లేకపోతే దసరాకో కలుస్తాం. అలాగే ఇది కూడా ఒక క్రికెట్ పండుగలాగా కనబడుతుంది మా లష్కర్గూడలో. గత 9 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఈ యొక్క గ్రౌండ్కి రావడము, 4 రోజుల ఆటని అందరూ ప్రేక్షకులందరూ వీక్షించి అన్నదాన కార్యక్రమాలు చేయడము, ఇక్కడ ఒక మంచి వాతావరణము సహకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ఈ యొక్క మీడియా తరఫున ఇక్కడ ఉన్న క్రికెటర్లకు, ప్లేయర్ అందరికీ మనవి చేస్తుంది ఏమంటే, మీరు ఖచ్చితంగా ఇట్లనే మంచిగా గ్రామానికి పేరు తెచ్చుకుంటూ మండలంలో కూడా అట్లాగే జిల్లా స్థాయిలో కూడా పోతామంటే మా తరఫున, మా ప్రజాప్రతినిధుల తరఫున కూడా ఖచ్చితంగా మీకు సహకారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంటూ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరు ఇంత మంచిగా ఆడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే సంవత్సరం ఆడాలని నేను కోరుతున్నాను. ముందుగా ఈ యొక్క లష్కర్గూడ గ్రామంలోని క్రికెట్ ఎల్పిఎల్ 9 సీజన్కి ఇక్కడ వచ్చేసిన పెద్దలకు,
చిన్నలకు నాతోటి క్రికెట్ ప్లేయర్స్కి ఈ యొక్క గ్రామ ఎంపీటీసీ శేఖర్ సాయి కుమార్ గౌడ్ గారికి, అలాగే ఏసూరి పార్యాస్ శేఖర్ గారికి, సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ దాసన గారికి, నాతోటి క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కనుము అలాగే బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క 9 సంవత్సరాల నుంచి మాకు లష్కర్ గ్రామంలో ఎల్పీఎల్ అని క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 9 సంవత్సరాలు కూడా చిన్న పెద్ద తేడాలు ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా కుల మతం తేడా లేకుండా చిన్న పెద్ద తేడా అందరం కలిసిమెలిసిగా ఈ యొక్క 9 ఎల్పీఎల్ నుంచి ఈ యొక్క సంక్రాంతి పండుగకు 4 రోజులు అందరం ఐక్యతగా ఉండి ఈ యొక్క సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి అందరం కలిసిమెలిసి ఆడుతుంది. అలాగే ఇలాంటి టోర్నమెంట్లు ఇంకెన్నో జరుపుకోవాలని, అందరం కలిసిమెలిసిగా ఉండి ఇంకెన్నో టోర్నమెంట్ జరుపుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క క్రికెట్ ఆర్గనైజ్ చేసిన పెద్దలకు, చిన్నలకు, అలాగే ముందు ఇంకెన్నో చేయాలని, అలాగే మేమందరం ప్రజాపతి కానీ పెద్దలు కానీ ముందుండి వీళ్ళందరికీ సహకారం అందిస్తామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటాం.